నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంటే పిల్లనిచ్చి కాళ్ళు కడిగి నెత్తి వేసుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కసా నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకి అంటే ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో పొడవాలంటే చాలా కష్టమైన విషయం. 75 ఏళ్ల వయసులో 70 దాటాక, కానీ 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపెరగకుండా కసా పొడుస్తున్నాడు. నిన్నటిదాకా మనం అనుకున్నాం రామారావు గారినే పొడిచాడని, కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తా అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు, కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000 కోస్తే వీళ్ళు 2000 కోస్తున్నారు. ఇవాళ అలా మొదలు పెడితే ఆడపిల్లలకి నిధన్నారు, వెన్నుపోటు కసక్కమని పొడిచారు. లేదా డ్రైవర్లందరికీ లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కి అంటే టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, టాక్సీ డ్రైవరు లైసెన్స్ ఉండి వృత్తిగా బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తా అన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఏం చేశారు అంటే జగన్ ఎవరికి వేస్తే వాళ్ళకి వేసారు. జగన్ వేసినతో కాదు నవరంధ్రాలతో నవ్వినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళకి చేసి డ్రైవర్లందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, పేదలకు ఇల్లు పోటు పొడిచారు. ఇల్లు కట్టేదాకా డబ్బులు ఇస్తామని చెప్పారు 5 లక్షలు. ఈ రోజు దాకా ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. వాళ్ళకి ఆశ పెట్టి వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి అరాకొరగా జగన్ గారు ఇచ్చిన 6,000 చిల్లర కాకుండా వీళ్ళకి 8,000 9,000 ఇచ్చి ఆడితో మమా అనిపించారు. ఏంటి వీళ్ళు చేసింది? పొడవంది ఎవడికి? ఇవాళ అందరూ అనుకుంటున్నారు ఒక్క బ్రాందీ అలవాటు ఉన్నోడికి, సారా అలవాటు ఉన్నోడికి తప్పితే అందరినీ వెన్నుపోటు పొడి చేశారు, అందరికీ మోసం చేశారు, అందరికీ ద్రోహం చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేస్తాం మన కర్మ, వెన్నుపోటు పొడిచారు, అందరికీ పొడిచారు, అందరినీ మోసం చేశారు అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని బ్రాండ్లు ఇచ్చాము, నాణ్యమైన మందు, సరసమైన రేట్లకు అని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు, బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే